అసలుగా కలిగి ఉన్నాడు. ఊపిరి పీలిస్తే వేదం, వదిలితే వేదం. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా వేదాలే కలిగి ఉన్నారు. వేదాలంటే రాత్రి వేదాల గురించి చెప్పారు కదా గురువు గారు. అటువంటి వేదములన్నీ కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా కలిగి ఉన్నాడయ్యా పరమేశ్వరుడు అని అప్పుడు దానికి కూడా చెప్పారట. పంచాక్షరి అందరికీ నమస్కారం. హర్నాథపురంలో వెలసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక సుబ్రహ్మణ్యేశ్వర పార్వతీ సమేత బ్రహ్మేశ్వరాలయంలో ఈరోజు ఉదయం 5 గంటల నుంచి రాజగోపుర కలిశ శిఖర ప్రతిష్ట పూజలు ఆరంభమయ్యి 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో కలశాలు స్థాపించడం జరిగింది. ఇప్పుడు కంచి స్వాముల వారు వచ్చి వారి చేతుల మీదుగా శ్రీచక్రము మరియు కంచి పీఠాధిపతులు శ్రీ స్వరూపానంద కంచి పీఠాధిపతులు వారి ఉత్తరాధికారి తరఫున ఆశీస్సులతో ఆ స్వాముల వారు వచ్చి ఆంధ్రప్రదేశ్ కంచిపీఠం తరఫున ఆంధ్రప్రదేశ్కి ఏపీకి అధిపతిగా ఉన్న స్వాముల వారిని పంపించి ఈరోజు వారి ద్వారా శ్రీచక్రము మరియు ఆ స్వామివారి పంపించిన అన్నివి కూడా కలశాల కింద అమర్చి భక్తులందరూ తెచ్చిన నవధాన్యాలు, నవరత్నాలు, నవధాన్యాలు అన్నిటికీ కూడా వాటి కింద అమర్చి కలశాలు స్థాపించడం జరిగింది. ఇప్పుడు ప్రాణప్రతిష్ఠ, కుంభాభిషేకం పూజలు ప్రారంభమవుతున్నాయి. ఇవి కూడా 10 గంటలకల్లా 9:30, 10 కల్లా కుంభాభిషేకం పూజలు ముగిసి కుంభాభిషేక తీర్థం అంతా కూడా అందరి భక్తులకి చెందేటట్టుగా స్వామివారు పూజలు నిర్వహించడం జరుగుతుంది. సుబ్బయ్య స్వామి చేతుల మీదుగా ఈ కుంభాభిషేకం జరుగుతూ ఉంది. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిబద్ధజేత్ జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరం. నెల్లూరు నగరం మొత్తం ఆశ్చర్యపోయే విధంగా అత్యంత అంగరంగ వైభవోపేతంగా శాస్త్రాన్ని గౌరవిస్తూ శాస్త్రానుసారంగా మా పార్వతీ సమేత బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో హరినాథపురంలో నూతన గాలిగోపుర మహాసంప్రోక్షణ కుంభాభిషేక కార్యక్రమాలు దివ్యంగా జరుగుతున్నాయి. 3వ రోజు అత్యంత విశేషంగా సుముహూర్త కాలానికి ఇప్పుడే స్వామివారి శిఖరాన్ని ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారి యొక్క గౌరవమైన ఆహ్వానానికి పూజ్యనీయులు పరమహంస పరివ్రాజకాచార్యులు శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారి యొక్క అనుగ్రహం పూర్తిగా మా దేవాలయం మీద ఉంటుందని, స్వామివారే స్వయంగా అర్చన చేసినటువంటి తీర్థాన్ని, ఆయన అర్చన చేసినటువంటి యంత్రాన్ని మా శిఖరానికి పంపించడం జరిగింది. అత్యంత విశేషమైనటువంటి ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరంలో ఏ మూల నుంచో భక్తులు కొన్ని వందల సంఖ్యలో విచ్చేసి ఈ మహత్కార్యాన్ని దర్శించి తరిస్తున్నారు. ఈ యొక్క మహత్కార్య పుణ్యం అనేటువంటిది కేవలం హరినాథపురము దేవాలయం వారికే కాక నెల్లూరు నగరం అంతటా కూడా ఈ యొక్క పరమశివుడి యొక్క యజ్ఞ ఫలము, ఆ గాలిగోపురం యొక్క రక్ష అందరికీ ఉంటుందని నిస్సందేహంగా తెలియడం జరుగుతున్నది. ఓం నమః శివాయ.